హాయ్ అండి. కాబూలీ శనగలు. కాబూలీ శనగలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా? కాబూలీ శనగల్లో ప్రోటీను, ఫైబరు, ఐరను ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయండి మనకి. ఇవి మన గుండెకి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. శనగల్ని తీసుకొని మనము ఉదయం చేసుకోదలుచుకుంటే రాత్రిపూటే నీళ్ళల్లో పోసుకుని నానబెట్టుకుని రెడీగా పెట్టుకోవాలండి. ఉదయానికి అవి చక్కగా నానతాయి. నానిన తర్వాత వాటిని శుభ్రంగా కడుక్కుంటాం కదండి. తర్వాత దాంట్లో కొంచెం ఉప్పేసి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొన్ని ఉల్లిపాయలు, టమాటాలు, కొంచెం ఉప్పు, కారం, వెల్లుల్లి, అల్లము, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అన్నీ రెడీగా పెట్టుకోవాలి. తర్వాత వాడి వాటర్ని కూడా పడేయకూడదండి. మనం ఒక బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం ఉల్లిపాయలు, కొంచెం టమాటాలు, కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసుకుని వాటిని వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత మనము కాబూలీ శనగలు కూడా వేసి కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకుని కుక్కర్లో వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ని కూడా పోసుకుని వాటిని చక్కగా దగ్గర అయ్యే వరకు దాన్ని అట్లా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో మనము తయారు చేసుకున్న కాబూలీ శనగల మసాలాని ఒక బౌల్లో వేసుకుని అందులో పైన ఉల్లిపాయలు, వేయించిన వేరుశెనగ గుళ్ళు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం టమాటా ముక్కలు, కొంచెం నిమ్మకాయ పిండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Subscribe my channel.